నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమౌరణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. లక్ష్మణుడు ఇంద్రజిత్ యొక్క సారథిని కూడా సంహరించాడు. తర్వాత ఇంద్రజిత్తుని కూడా తన యొక్క బాణాలతో బాగా
గాయపరిచాడు, పీడ కలిగించాడు. అప్పుడు ఇంద్రజిత్ కొంచెం అతనికి ఉత్సాహం తగ్గడం మొదలెట్టింది. తర్వాత విషాదం కూడా బాగా కలిగింది ఇంద్రజిత్తుకి. నిహతం సారథిం దృష్ట్వా సమరే రావణాత్మజ ప్రజహౌ సమరోద్ధర్షం విషణ్ణః స బభూవః. సారథిం నిహతం దృష్ట్వా, సారథి చనిపోయాడు, చూశాడు. చూసి సమరం ఉద్ధర్షం అంటే అంతకుముందు అంతా కూడా యుద్ధంలో చాలా తీవ్రమైనటువంటి పౌరుషాన్ని చూపిస్తూ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యుద్ధ విషయంలో ఉన్నటువంటిది ఆ ఉత్సాహం అవన్నీ కూడా తగ్గాయి. విషాదం అనుకుంటుంది మనసులో. విషణ్ణ వదనం దృష్ట్వా రాక్షసం హరియూథపాః తతః పరమ సంహృష్టా లక్ష్మణం చాభ్యపూజయన్. ఎప్పుడైతే ఇంద్రజిత్తులో ఈ మార్పు కనిపిస్తోందో స్పష్టంగా, ఆయన యొక్క వదనంలో, మొహంలో విషాదం కనిపిస్తోంది. అది చూశారు వానర సేనాధిపతులైనటువంటి వాళ్ళందరూ కూడా, వానర వీరులు చూశారు. చూసి వాళ్ళు చాలా సంతోషం కలిగింది వాళ్ళకి. మొత్తానికి ఇంద్రజిత్ యొక్క బలం తగ్గి, మనోబలం, దేహబలం, లేకపోతే యుద్ధంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఇవన్నీ కూడా తగ్గి, ఇంద్రజిత్ క్రమంగా లక్ష్మణుడి చేతిలో పరాజితులవుతాడనేటువంటి ఆ ఛాయలు కనిపిస్తున్నాయన్నమాట. దాంతో వాళ్ళందరూ కూడా లక్ష్మణుడిని పూజించారు. చాలా బాగుంది, ఇలాగే చేయవలసింది అని ఉత్సాహపరిచారు లక్ష్మణుడిని కూడా. తత ప్రమాధి రభస శరభో గంధమాదనః అమృష్యమాణశ్చత్వారశ్చక్రుర్వేగం హరీశ్వరాః. అప్పుడు ఈ వానర సేనాపతిలో ఉన్నటువంటి వాళ్ళలో బాగా వేగవంతమైనటువంటి వాళ్ళు ప్రమాథి అనేటువంటి ఆయన, శరభుడు, రభసుడు, గంధమాదనుడు, వీళ్ళందరూ కూడా చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో బాగా యుద్ధంలో ఇంకా వేగం పెంచారు వాళ్ళు. తేచాస్య హయముఖ్యేషు తూర్ణముత్పత్య వానరాః చతుర్షు సుమహావీర్య నిపేతుర్భీమ విక్రమాః. వాళ్ళు కూడా ఆ వానరులు చాలా వేగంగా వాళ్ళందరూ కూడా చేస్తూ వాళ్ళు ఇంద్రజిత్ యొక్క గుర్రాల మీద దూకారన్నమాట. వాళ్ళు తేషాం అధిష్ఠితానాం తైర్వానరై పర్వతోపమై ముఖేభ్యో రుధిరం వ్యక్తం హయానాం సమవర్తత. వీళ్ళు ఏం చేశారంటే నలుగురు కూడా ఇంద్రజిత్ యొక్క గుర్రాల మీద దూకారు. వాళ్ళు గుర్రాల మీదకి ఆ దూకేపటికి వీళ్ళ యొక్క ఆ బరువుకి, ఆ ఒత్తిడికి గుర్రాలు చాలా నలిగిపోయినట్టుగా అయిపోయి ఆ గుర్రాల యొక్క నోటి నుంచి రక్తం కారిందనమాట. అలా చేశారు వీళ్ళు. తే హయామహితా భగ్న వ్యసవో ధరణీం గతాః తే నిహత్య హయాంస్తత్ర ప్రమధ్య చ మహారథం పునరుత్పత్య వేగేన తస్థుర్లక్ష్మణ పార్శ్వతః. ఈ నలుగురు వానర వీరులు ఏం చేశారనంటే, ఉన్నట్టుండి అనుకోకుండా వాళ్ళు ఎవరు ఊహించలేని విధంగా ఒక్కసారి ఎగిరి ఆ ఇంద్రజిత్ యొక్క గుర్రాల మీద దూకి
ఆ గుర్రాన్ని నలగొట్టి గుర్రాన్ని చంపేసేసి ఆ రథాన్ని కూడా ముక్కలు చేసేసి మళ్ళీ ఒక్క దూకులో వెనక్కి లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఉంచున్నారు. లక్ష్మణుడి యొక్క పార్శ్వత లక్ష్మణ అంటే లక్ష్మణస్య పార్శ్వత అంటే లక్ష్మణుడి యొక్క పక్కన వచ్చి ఉంచున్నారు. అంటే ఇంద్రజిత్ ఇంకా కోలుకోవడానికి వీలైనటువంటి విధంగా, అంటే సారథి చనిపోయినా సరే రథం తోలుతూ యుద్ధం చేశాడు కదా, అందుకని ఆ గుర్రాల్ని రథాన్ని కూడా వీళ్ళు నాశనం చేశారు. సహతాస్వాద్ అవక్లుప్త్య రథాన్ మధిత సారథి శరవర్షేణ సౌమిత్రిం అభ్యధావత రావణి. వాడు మహామండివాడు ఇంద్రజిత్తు. వాడు ఏమిటంటే సారథి ముందే చనిపోయాడు, యుద్ధాలు కూడా చనిపోయి, గుర్రాలు కూడా చనిపోయి, అప్పుడు వాడు ఏం చేశాడంటే రథం కూడా ఇహ ముక్కలైపోతుంది, రథం నుంచి దూకాడు. వాడు దూకి లక్ష్మణుడి మీదకి బాణవర్షం కురిపిస్తూ లక్ష్మణుడి వైపుకి ముందుకి దూసుకొచ్చాడు. వాడు అంటే ఉద్దండు అన్నమాట. వాడు భయంకరమైనటువంటి వాడు, ఉద్దండు అటువంటి వాడు. తతో మహేంద్ర ప్రతిమస్స లక్ష్మణ పరాతినం తం నిహతైర్హయోత్తమై సృజంతమాజౌ నిశితాన్ సరోత్తమాన్ భృశం తదా బాణగణైర్వ్యదారయత్. అప్పుడు లక్ష్మణుడు ఆ కాలినడకన వస్తున్నటువంటి ఇంద్రజిత్ మీద తీక్ష్ణమైనటువంటి బాణాలని ప్రయోగించి వాడిని గాయపరిచాడు లక్ష్మణుడు. అంటే ఇంద్రజిత్ బలం పుంజుకోకుండా వాడిని జాగ్రత్తగా బలహీనుడిని చేయడం అనేటువంటిది ముందు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం 90వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. సహతాశ్వో మహాతేజ భూమౌ తిష్టన్నిశాచర ఇంద్రజిత్ పరమక్రుద్ధ సంప్రజ్వల తేజసా. వాడికి గుర్రాలు చనిపోయాయి, రథం కాస్త పోయింది, సారథి చనిపోయాడు. దాంతో వాడు నేల మీద నిలబడ్డాడు. భూమౌ తిష్టన్, నేల మీద నిలబడినటువంటి వాడు పరమ క్రుద్ధ, చాలా కోపం వచ్చింది వాడు లక్ష్మణుడి మీద. వాడు తేజస్తో చాలా జాజ్వల్యమానంగా ఉన్నాడు వాడు. మళ్ళీను తౌ ధన్వినౌ, లక్ష్మణుడు కూడా నేల మీద నుంచునే ఉన్నాడు. ఎందుకంటే హనుమంతుడు లక్ష్మణుడిని కాసేపు నేల మీదకి దింపి హనుమంతుడు కూడా యుద్ధం చేస్తున్నాడు కదా మరి కొంతసేపటి నుంచి. అందుకని లక్ష్మణుడు నేల మీదే ఉన్నాడు, ఇంద్రజిత్ కూడా ఇప్పుడు నేల మీదే ఉన్నాడు. ఇద్దరు నుంచుని ఉన్నారు నేల మీద. తౌ ధన్వినౌ జిఘాంతంతో అన్యోన్యం ఇషుభిర్భృశం విజయేన అభినిష్క్రాంతౌ వనే గజవృషా వివా. ఎలాగైతే అరణ్యంలో 2 శ్రేష్టమైనటువంటి ఏనుగులు గజరాజులు ఒకదానితో ఒకటి పోటీపడి ఒకదాన్నొకటి గాయపరచడం ఏంటంటే చేస్తాయో, అలా ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఇద్దరు కూడా చేతిలో భయంకరమైనటువంటి ధనుస్సున్నాయి వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎలా అయినా సరే జయించాలనేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఆ బాణవర్షం కురిపించడం ఆపకుండా ఒకళ్ళనొకళ్ళు ఉన్నారు వాళ్ళు. నిబర్హయంతశ్చ అన్యోన్యం తే రాక్షసవనౌకసః భర్తారం చ జహుర్యుద్ధే సంపతంతస్తతస్తతః. వీళ్ళు ఈ మిగిలినటువంటి వానరులు రాక్షసులు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అటు ఇటు పరిగెడుతూ ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు. కానీ తమ నాయకులైనటువంటి వాళ్ళని అంటే ఇంద్రజిత్తుని వదిలి దూరంగా వెళ్లకుండా రాక్షసులు, లక్ష్మణుడిని విరిచి దూరంగా వెళ్లకుండా వానరులు వాళ్ళు ఆ యుద్ధం చేస్తూ పరస్పరం
నాయకులు దగ్గరలోనే ఉంటూ ఉన్నారన్నమాట. తతస్థాన్ రాక్షసాన్ సర్వాన్ హర్షయన్ రావణాత్మజ స్తున్వానో హర్షమాణశ్చైదం వచనమబ్రవీత్. వాడు ఇంద్రజిత్తు తమ రాక్షస సైనికులైనటువంటి వాడు ఉన్నారే వాళ్ళకి ఉత్సాహపరచడం కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మరి తనలో విషాదం వచ్చింది, వాళ్ళలో ఉత్సాహం తగ్గింది. దాంతో ఆ రాక్షస సైన్యంలో కూడా రాక్షసుల్లో కూడా ఉత్సాహం తగ్గుతుంది. దాంతో ఏమవుతుందంటే శత్రువు యొక్క బలం పెరిగిపోతుంది. అందుకని ఇంద్రజిత్ ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళతో అంటున్నాడు, తన యొక్క సైన్యంలో ఉన్నటువంటి రాక్షసులందరితో కూడా ఇంద్రజిత్ ఏమంటున్నాడంటే, తమసా బహుళేన ఇమా సంసక్త సర్వతో దిశ నేహ విజ్ఞాయతే స్వో వా పరో వా రాక్షసోత్తమా. ఓ రాక్షసులారా, ఓ రాక్షస శ్రేష్ఠులారా, ఈ 4 దిక్కులా కూడా అంధకారం బాగా చీకటిగా అయిపోయింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ బాణముల యొక్క బాణాలు ఎలా కప్పేసాయంటే అక్కడంతా కూడాను మొత్తం అంతా కూడా అంధకారం అయిపోయింది పగలైనప్పటికీ కూడాను. అందుకని అంటున్నాడు వాళ్ళతో, అన్ని వైపులా అంధకారం అయిపోయి మనం మనవాళ్ళు ఎవళ్ళు శత్రువులు ఎవళ్ళు గుర్తుపడడానికి వీలు లేకుండా ఉంది. చీకట్లో ఒక్కోసారి ఇంతకుముందు కూడా ఈ రాక్షసులు తెలియక చీకట్లో వాళ్ళని చంపేశారు కొంతమందిని, వానరులు కూడా కొంతమందిని వాళ్ళని చంపేశారు తెలియక ఆ చీకటి పడినప్పుడు. ధృష్టం భవంతో యుధ్యంతు హరీనాం మోహనాయ వై అహం తు రథమాస్థాయ ఆగమిష్యామి సంయుగే. ఇంతకీ వాడు చెప్తుంది ఏంటంటే, రథం లేదు కదా, రథం లేకుండా కింద నుంచి యుద్ధం చేయడం వాడికి కష్టంగా ఉంది. వాడు రథం మీద యుద్ధం చేయడం మంచి ప్రమాణం చేస్తాడు, ఇంకా అంతర్ధానం అయిపోయి ఆకాశంలోంచి యుద్ధం చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ లక్ష్మణుడికి ఎదురుగుండా నుంచి నేల మీద యుద్ధం చేయడం తట్టుకోలేకుండా ఉన్నాడు వాడు లక్ష్మణుడిని. అందుకని వాడు వెళ్ళి ఇంకో రథం మీద ఎక్కి రావాలి. కానీ వాడు వెనక్కి వెళుతున్నాడు అనుకుంటే రాక్షసులందరూ భయపడి వాడు వెనకాల వాడు కూడా పరిపోయారు అనుకోండి, అప్పుడు కష్టం. అందుకని వాడు ఏమంటున్నాడంటే, భవంతో ధృష్టం యుధ్యంతు హరీణాం మోహనాయవై. మీరు వానరుల్ని మోహపరిచి మీరేం భయం లేకుండా యుద్ధం చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఇంకో రథం ఎక్కి నేను వస్తాను. తథా భవంత కుర్వంతు యథేమే హి వనౌకసః న యుధ్యేయుర్మహాత్మాన ప్రవిష్ఠే నగరం మయి. నేను నగరంలోకి లంకానగరంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల ఈ వానరులు ముందడుగు వేసి మన నగరం వైపు రాకుండా మీరు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉండండి ఆపకుండా అంటున్నాడు. నేను వెళ్ళి ఇంకో రథం ఎక్కి వస్తాను, ఈ లోపల మీరు వాళ్ళని కదలనీయకుండా ముందుకు రాకుండా ఉండేట్టుగా యుద్ధం చేస్తూ వాళ్ళని ఇక్కడే ఉండేట్టుగా చూడండి అని చెప్పాడు. చెప్పి ఇత్యుక్త్వా రావణసుతో వంచయిత్వా వనౌకసః ప్రవివేశ పురీం లంకాం రథహేతోరమిత్రః. ఈ లోపల వాడు ఏం చేశాడంటే, వానరులకు తెలియకుండా వాడు అక్కడే ఉన్నట్లుగా యుద్ధం చేస్తున్నట్టుగా రాక్షసులతో కలిసి చేస్తున్నట్టుగానే ఉండి ఒక్కసారి ఉన్నవాడు ఉన్నట్టు లంకానగరంలో పారిపోయాడు. వాడు వెళ్ళిపోతున్నట్లుగా శత్రువులు అయినటువంటి వానరులు చూస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహం వచ్చి వాడు వచ్చే లోపల ఈ మిగతా రాక్షసుని చంపేస్తారని కూడా భయం ఉంది వాడికి. అందుకని వాడు వాళ్ళకి కనబడకుండా ఉన్నట్టుండి ఒక్కసారి లంకానగరంలో వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడంటే, సరథం భూషయిత్వా అథ రుచిరం హేమభూషితం ప్రాసాసి
శరసంయుక్తం యుక్తం పరమవాజిభిః అధిష్ఠితం హయజ్ఞేన సూతేన ఆప్తోపదేశిన ఆరోహ మహాతేజ రావణి సమితింజయః. అలా లంకానగరంలోకి వెళ్ళినటువంటి ఈ ఇంద్రజిత్తు వాడు సమితింజయ, శత్రువును జయించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. శౌర్యం సంపన్నం కలిగినటువంటి వాడు. వాడు ఏం చేశాడంటే అక్కడ వెళ్ళి ఒక మంచి రథాన్ని వెంటనే సిద్ధం చేయించుకున్నాడు. అది ఎలా ఉందంటే చాలా రుచిరం, అంటే చాలా అందంగా ఉంది రథం, మంచి డెకరేషన్ చేసింది, పైగా హేమభూషితం, అంతా బంగారంతో దీంతో చేసినటువంటిది ఉంది. ఇంకా ఎలా ఉందంటే అది దాంట్లో అవసరమైనటువంటి ఆయుధాలన్నీ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా అసి శర సంయుక్తం, అందులో ఉన్నటువంటివి ప్రాసం, తర్వాత ఖడ్గాలు, బాణాలు అన్నీ కూడా యుద్ధానికి కావాల్సినటువంటివి అన్నీ కూడా అందులో ఉంచబడి ఉన్నాయి ఆ రథంలో. తర్వాత ఉత్తమమైనటువంటి గుర్రాలని పూంచినటువంటి రథం అది. తర్వాత దాని సారథి కూడా ఎలాంటి వాడంటే బాగా వాడు అనుభవం గలవాడు, తర్వాత మంచి బుద్ధిబలం కూడా కలిగినటువంటి వాడు. అవసరమైతే రథంలో ఉన్నటువంటి యజమానికి సరైనటువంటి సలహా కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. అటువంటి ఎప్పుడు కూడా అపజయం అనేటువంటిది లేకుండా చేసినటువంటి వాడు. అటువంటి రథం, అటువంటి సారథి, అటువంటి గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని ఎక్కాడు ఇంద్రజిత్. స రాక్షసగణైర్ముఖైః వృతో మందోదరీ సుతః నిర్యయౌ నగరాద్వీరః కృతాంతబలచోదితః. వాడు వెంటనే మళ్ళీ ఆ మందోదరి సుతుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు, ఆ మేఘనాథుడు వెంటనే మళ్ళీ బయలుదేరాడు నగరం నుంచి బయటికి యుద్ధానికి. వాడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు. వాడు మళ్ళీ అటు లక్ష్మణుడి యొక్క ధాటి తట్టుకోలేకుండా ఉన్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు అంటే వెళ్తున్నాడు, ఎందుకంటే వాడికి కాలచోదితుడు అయ్యాడనమాట. వాడికి ఇంకా కాలం దగ్గరికి వచ్చింది. అందుకని వాడి కాలం చేత చోదితుడైనటువంటి వాడు అయి వాడు లంకానగరం నుంచి బయటికి బయలుదేరాడు. సో అభినిష్క్రమ్య నగరాత్ ఇంద్రజిత్ పరమౌజస. వాడు ఇంద్రజిత్తు చాలా ఓజస్ అనేటువంటి దాంతో కలిగినటువంటి వాడై మళ్ళీ బాగా పుంజుకున్నాడు. వాడు అలా ఉన్నటువంటి వాడై అభినిష్క్రమ్య నగరం నుంచి బయటకు వచ్చి అభ్యయాంజవనైర్ అశ్వైర్లక్ష్మణం స విభీషణం. వాడు వెంటనే లక్ష్మణుడి మీద విభీషణుడి మీద వెళ్ళి వాడు విరుచుకుపడ్డాడు మళ్ళీను మంచి వేగంతో. తతో రథస్థమాలోక్య సౌమిత్రీ రావణాత్మజం వానరాశ్చ మహావీర్య రాక్షసశ్చ విభీషణః విస్మయం పరమం జిగ్ముర్లాఘవా తస్య ధీమతః. అది చూశారు ఓరి విడిదంపతగా, వీడు ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు రథం మీద ఎక్కొచ్చాడు. మళ్ళీను రథమంతా ముక్కలు చేశారు మన వాళ్ళు. గుర్రాన్ని కూడా చంపేశారు, సారథిని లక్ష్మణుడు చంపేశాడు. ఇంకా వాడు నేల మీద ఉన్నవాడు యుద్ధం చేస్తున్నాడు కదా అనుకుంటే ఎవరికి తెలియకుండా ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు మళ్ళీ ఇంకో రథం ఎక్కి వచ్చేసాడు వీడు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎవరెవరు? వానరాశ్చ మహావీర్యాః, వానరులు, అలాగే సౌమిత్రి లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు. రాక్షసశ్చ విభీషణః, రాక్షసుడైనటువంటి విభీషణుడు కూడా ఆశ్చర్యపోయాడు. విస్మయం పరమం జగ్ముః, చాలా ఆశ్చర్యం పొందారు వాళ్ళు. ఎందుకని లాఘవా తస్య ధీమతః, వాడు ఎంత బుద్ధిఫలంతో ఉన్నటువంటి వాడు, వాడు అంటే యుక్తి కూడా తెలిసినటువంటి వాడు. వాడి యొక్క ఆ బుద్ధిఫలానికి ఆశ్చర్యపోయారన్నమాట.
రావణిశ్చాపి సంక్రుద్ధో వనే రణే వానరయూథపాన్ పాతయామాస బాణౌఘై శతసో అధ సహస్రశ. ఇక వాడు మళ్ళీ విజృంభించాడు. వాడు ఇంద్రజిత్తు చాలా కోపంతో ఉన్నాడు. ఎలా అయినా సరే ఇవాళ లక్ష్మణుణ్ణి, విభీషణుణ్ణి, వానర ముఖ్యుల్ని అందరినీ కూడా సంహరించాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాడు. వాడు చాలా కోపంతో ఉన్నాడు. వాడు మళ్ళీ మంచి రథం ఎక్కొచ్చాడు. మళ్ళీ విజృంభించాడు వాడు. ఇంకా వాడు వందల వేల బాణాలు కురిపించేస్తున్నాడు. లక్ష్మణుడి మీదకి, విభీషణుడి మీదకి, వానరుల మీదకి కురిపించేస్తున్నాడు వాడు. స మండలీకృత ధను రావణి సమితింజయ అభ్యహనత్ క్రుద్ధ పరమం లాఘవమాస్థిత. వాడు ఆ ధనుస్సుని ఎలా లాగుతున్నాడంటే, నిన్న మనం చెప్పుకున్నాం, మామూలుగా ధనుస్సు ఇలా నిలువుగా ఉంటుంది. ఆ ధనుస్సుని బాణం ఎక్కుపెట్టి బాగా లాగితే ధనుస్సు ఇలా వంగుతుంది. ఇప్పుడు ఎలా వంగిందంటే ఆ ధనుస్సుని పూర్తిగా గుండ్రంగా అయిపోయినట్టుగా ఉందన్నమాట. అలా లాగుతున్నాడు వాడు ఆ ధనుస్సుని. వాడు మండలీకృత ధను, మండలం అంటే గుండ్రంగా చేయడం అన్నమాట. ఆ ధనుస్సుని ఎంత లాగుతున్నాడంటే అది గుండ్రంగా అలా వంగిపోయి గుండ్రంగా మండలాకారంలో అయినటువంటి విధంగా లాగుతున్నాడు. అలా లాగి చాలా కోపంతో వాడు లాఘవంతో, చాలా వేగంతో, చాలా లాఘవంతో వాడు వానరుల్ని సంహరించేస్తున్నాడు వాడు. తే వధ్యమానా హరయో నారాచై భీమ విక్రమ సౌమిత్రిం శరణం ప్రాప్త ప్రజాపతిరివ ప్రజా. ఎప్పుడైతే వాడు ఇంత భయంకరమైనటువంటి ప్రహారం చేస్తూ బాణాలతో వానర సైన్యాన్ని, వానరుల్ని వాళ్ళని వధించి పడేస్తున్నాడు. దాంతో ఈ వానర ముఖ్యులైనటువంటి వాళ్ళు కూడా ఏం చేశారంటే లక్ష్మణుడిని శరణు వేడారు. అయ్యా, నువ్వు తొందరగా వీడిని వధించబోతే వీడు మన వాళ్ళందరినీ వధించేస్తున్నాడు. వీడు మళ్ళీ వేగం పుంజుకున్నాడు. వీడు ఓజస్సు, వాడి యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగిపోయాయి. వాడు పరమ కోపంతో ఉన్నాడు. అందువల్ల మన వాళ్ళందరినీ కూడా అలాగా వందల వేల సంఖ్యలో చాలా వేగంగా వధించేస్తున్నాడు వాడు. అందుకని నువ్వు విజృంభించవలసింది అని చెప్పి లక్ష్మణుని వేడుకున్నారు వాళ్ళు. తత సమరకోపేన జ్వలితో రఘునందన చిచ్ఛేద కార్ముకం తస్య దర్శయన్ పాణిలాఘవం. ఇంకప్పుడు లక్ష్మణుడు రఘునందన, రఘువంశంలో జన్మించినటువంటి వాడైనటువంటి లక్ష్మణుడు ఏం చేశాడంటే జ్వలిత సమరకోపేన, యుద్ధంలో ఉన్నటువంటి కోపంతో జ్వలిత, బాగా కోపం దహించి వేస్తుంది, అంత కోపంతో ఉన్నాడనమాట. మళ్ళీ వీడిలా వచ్చి మళ్ళీ సంహారం చేస్తున్నాడు అని చెప్పేసి కోపం కూడా పెరిగింది ఆయనకి. అప్పుడు ఏం చేశాడంటే వెంటనే లాఘవం, పాణిలాఘవం అంటే ఆ బాణాలు వేసేటువంటి హస్తం, ఆ రెండు చేతుల్లో ఉన్నటువంటి ఒక లాఘవం అంటే ఒక ఒరుపు అనమాట. ఒడుపుతో బాణాలు వేసి ఎలా వేశాడంటే వాడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు విరిగిపెట్టుగా బాణం వేశాడు. ఎందుకంటే ఇంద్రజిత్ చేతిలో ధనుస్సు ఉంటే మాత్రం వాడు మహాభయంకరుడుగా ఉన్నాడు. అందుకని వాడి చేతిలో ధనుస్సు లేకుండా ధనుస్సు విరిగిపోయేట్టుగా వాడి ధనుస్సును విరిచేశాడు. చిచ్ఛేద కార్ముకం తస్య కార్ముకం, వాడి యొక్క ధనుస్సుని చెరించి పారేశాడు. వాడేం చేశాడు? సో అన్యత్ కార్ముకమాదాయ సజ్జం చక్రే త్వరన్నివా. వాడు ముందే తెలుసు వాడికి లక్ష్మణుడి వాడు చాలా పరాక్రమంతో ఉన్నాడని. అందుకని ఒక ధనుస్సు కాదు, ఒక ధనుస్సు విరిగితే ఇంకోటి ఆల్టర్నేటివ్గా పెట్టుకున్నాడు అన్నమాట. వాడు ధనుస్సులు, వాడు 4-5 ధనుస్సులు పెట్టుకున్నాడు. రథం పెద్దది వాడిది, 4-5 ధనుస్సులు పెట్టుకున్నాడు వాడు. ఆ ధనుస్సులు పెట్టుకుని వాడు ఈ ధనుస్సు ఎప్పుడైతే విరిచేశాడో వెంటనే రెండో ధనుస్సు తీసి మళ్ళీ ఎక్కుపెట్టి మళ్ళీ ప్రారంభం చేశాడు వాడు.
తదప్యస్య త్రిభిర్బాణైర్లక్ష్మణో నిరకృంతత. వెంటనే లక్ష్మణుడు ఏం చేశాడు, మరో 3 బాణాలు తీసి సరిగ్గా ధనుష్ మీద కొట్టి మళ్ళీ ఆ ధనుష్ను కూడా విరిచేశాడు. అంత వేగంతో, ఎంత వేగంతో వీడు కొత్త ధనుసు తీసుకున్నాడో అంత వేగంతో ఆ తీసుకున్న ధనుసును కూడా విరిచేశాడు లక్ష్మణుడు. అధైనం చిన్న ధన్వానం ఆసీ విషోపమై వివ్యాధ ఉరసి సౌమిత్రీ రావణిం పంచమీ స్థిరై. ఈ రెండో ధనుస్సు కూడా విరిగిపోయి వాడు కొంచెం కంగు తిన్నాడు. వాడు అంత వేగంతో, పైగా అలా వేగంగా ధనుస్సు మొదటిది విరిగిపోవడం ఏమిటి, ఇంకో ధనుసుని తీసివాడు వేగంగా ధనుస్సుని బాణాలు వేయబోతూ ఉండగానే వాడి బాణాలు వేయనీయకుండా ఆ ధనుస్సుని 3 బాణాలతో సరిగ్గా ఆ ధనుస్సు మధ్యలో కొట్టేప్పటికి విరిగిపోయింది ఆ ధనుస్సు, రెండో ధనుస్సు కూడా. దాంతో వాడు కంగు తిన్నాడు. వాడికి చాలా వాడు అప్పుడు ఈ లోపల మళ్ళీ ఏం చేశాడు, లక్ష్మణుడు ఆగలేదు. ఇంకో 5 బాణాలు తీసి వాడి యొక్క ఉరస్సు మీద బాగా తగిలేట్టు కొట్టాడు ఆ బాణాలు. తేతస్య కాయం నిర్భిద్య మహాకార్ముకనిశ్రుతాః నిపేతుర్ధరణీం బాణారక్తా ఇవ మహోరగాః. అప్పుడు వాడు ఏం చేశాడంటే, వాడు ఆ లక్ష్మణుడు వేసినటువంటి బాణాలు చాలా బాగా గట్టిగా తగిలాయి అన్నమాట వాడికి. అది ఆ లక్ష్మణుడి యొక్క దాని నుంచి వచ్చినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అవి భయంకరంగా అవి మహోరగా అంటే మహా సర్పాల్లా ఉన్నాయన్నమాట. అవి ఆ సర్పాల్లా ఉన్నటువంటివి. అవి ఇంద్రజిత్ యొక్క శరీరాన్ని ఛేదించి మళ్ళీ సర్పాల్లాగా భూమి మీద పడుతున్నాయన్నమాట. అది ఛేదించి ఆ ఇంద్రజిత్ యొక్క శరీరాన్ని ఛేదించి మరీ కింద పడుతున్నాయి. అలా ఉన్నాయన్నమాట. అది అలా కొడుతున్నాడు వాడు. అప్పుడు ఏం చేశాడంటే, సచ్చిన్న ధన్వా రుధిరం వమన్ వక్త్రేణ రావణి జగ్రాహ కార్ముక శ్రేష్టం దృఢజ్యం బలవత్తరం. వాడికి ఆ లక్ష్మణుడు కొట్టినటువంటి బాణాల వల్ల నోటి వెంబడ రక్తం బయటకు వచ్చింది వాడికి, ఇంద్రజిత్తుకి. అప్పుడు వాడు మరొక చాలా దృఢమైనటువంటి ధనుస్సుని, శ్రేష్టమైనటువంటి దృఢమైనటువంటి ధనుస్సుని మళ్ళీ చేతిలో తీసుకున్నాడు. ఇంకో ధనుస్సుని 2 విరిగిపోతే 3వది తీసుకున్నాడు. స లక్ష్మణం సముద్దిశ్య పరం లాఘవమాస్థిత వవర్ష శరవర్షాణి వర్షాణీవ పురంధర. ఎలా అయితే ఇంద్రుడు వర్షం కురిపించేస్తూ ఉన్నాడో, ఇప్పుడు మనకు అంతే కదా, వర్షం బ్రహ్మాండం కురుస్తుంది, ఇంద్రుడు కురిపించేస్తున్నాడు. అలా ఇంద్రుడు ఎలా అయితే వర్షం కురిపించేస్తున్నాడో అలాగా ఈ ఇంద్రజిత్ ఏం చేశాడంటే 3వ ధనుసు తీసుకోవడం ఏమిటి, ఇంకా బాణ వర్షం కురిపించేస్తున్నాడు లక్ష్మణుడి మీద సందు లేకుండా. వాడు ముక్తమింద్రజిత తత్తు శరవర్షమరిందమ ఆవారయద సంభ్రాంతో లక్ష్మణ సుదురాసదం. అయితే లక్ష్మణుడు మాత్రం ఏమాత్రం వాడు జంకలేదు. లక్ష్మణుడు మనస్సులో జంకు రాకుండా ఉంటే అప్పుడు ఓటమి ఉండదు, విజయం వస్తుంది ఎవరికైనా సరే. యుద్ధంలో కానీ ఏ పనిలో కానీ మనసులో జంకు రాకూడదు. మనసులో జంకు కనుక వచ్చిందా బలం తగ్గిపోతుంది. లక్ష్మణుడికి ఏమి జంకు రాలేదు. లక్ష్మణ ఏం చేశాడు, అసభ్రాంత, భ్రాంతి కలగలేదు లక్ష్మణుడికి. దాంతో లక్ష్మణుడు ఏం చేశాడంటే, అసలు ఇంద్రజిత్తు వేస్తున్నటువంటి బాణవర్షాన్ని ఆపడం అనేటువంటిది చాలా కష్టం. అంత వేగంతో వేస్తున్నాడు వాడు. బాణాలు వేయడం చాలా వేగవంతంగా వేస్తాడు, వర్షం కురిపించేస్తున్నట్టుగా. కానీ లక్ష్మణుడు ఏమాత్రం భయపడకుండా
ఆ ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలన్నింటినీ కూడా ఆపేస్తాడు. తన మీద పడకుండా, వానరుల మీద పడకుండా బాణాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ఆపేస్తున్నాడు అనమాట. సందర్శయామాస తథా రావణిం రఘునందన అసభ్రాంతో మహాతేజ తదద్భుతమివ అభవత్. అప్పుడు రఘునందనుడైనటువంటి మహా తేజస్వి అయినటువంటి లక్ష్మణుడు ఉన్నాడే, ఆయన ఏమీ మనస్సులో ఏమాత్రం భయం భ్రాంతి అనేటివేం కలగకుండా ఏం చేశాడంటే తన యొక్క పౌరుషం అనేటువంటిది ఏమిటో తన యొక్క చేతులతో చూపిస్తున్నాడు అనమాట ఇంద్రజిత్తుకి మీద వాడికి ధీటుగా తన యొక్క పౌరుషాన్ని ప్రదర్శిస్తున్నాడు. తతస్థాన్ రాక్షసాన్ సర్వాన్ ఏకైకమాహవే. తతస్థాన్ రాక్షసాన్ సర్వాన్ ఏకైకమాహవే అవిధ్యత్ పరమక్రుద్ధ శీఘ్రాస్త్రం సంప్రదర్శయన్ రాక్షసేంద్ర సుతం చాపి బాణౌఘై సమతాడయన్. అప్పుడు లక్ష్మణుడు చాలా కోపం వచ్చింది. లక్ష్మణుడికి చాలా కోపంతో ఏం చేస్తున్నాడంటే వేగంగా తన యొక్క అస్త్రం యొక్క సంచలనం ఉన్నటువంటి దాన్ని ప్రదర్శిస్తూ వేగంగా, చాలా వేగంగా అతను ప్రతి ఒక్క రాక్షసుడికి అందరికీ కూడా అందరి శరీరం మీద, అందరి శరీరాల్లో బాణాలు గుచ్చుకునేట్టుగా రాక్షసులు అందరి మీద కూడా మూడేసి బాణాలు ఒక్కొక్క రాక్షసుడు కొట్టేట్టుగా అలా కొడుతున్నాడు. వాడు కొట్టి ఇంద్రజిత్తుని కూడా తన యొక్క బాణములతో గాయపరుస్తున్నాడు అన్నమాట. అలా ఇంద్రజిత్తుకి ధీటుగా బాణవర్షం కురిపిస్తున్నాడు. సో అతివిద్ధో బలవత శత్రుణా శత్రుఘాతిన అసక్తం ప్రేషయామాస లక్ష్మణాయ బహూన్ శరాన్. ఇంద్రజిత్తు వాడు గాయం అయింది బాగాను. గాయం అయినా సరే వాడు లెక్క చేయకుండా లక్ష్మణుడి మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. వాడు ఏమాత్రం అడుగు వెనక్కి వేయట్లేదు. వాడు కూడా ఏమాత్రం జంకటం లేదు ఇప్పుడు. ఎందుకంటే వాడికి మళ్ళీ కొత్త రథం వచ్చింది, మంచి గుర్రాలు, మంచి సారథి, మంచి ఆయుధాలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అందుకని వాడికి విషాదం పోయింది. వాడు మంచి బలంతో విజృంభిస్తున్నాడు. వాడు కూడా తాన్ అప్రాప్తాన్ సితైర్బాణై చిచ్ఛేద పరవీర సారథేరస్య అస్య చరణే రథినో రథతత్తమః శిరోజహార ధర్మాత్మా భల్లేన ఆనత పర్వణ. అప్పుడు లక్ష్మణుడు చాలా తీవ్రమైనటువంటి పరాక్రమం చూపిస్తున్నాడు. ఇప్పుడు సంహారంలో చాలా అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి విధంగాను ఆయన ఏం చేశాడంటే ఆ బాణాలు వాడు వేస్తున్నటువంటివి, ఇంద్రజిత్తు వేస్తున్నటువంటి బాణాలను తన దాకా రాకుండా మధ్యలో అన్నింటినీ ఛేదించి పారేస్తున్నాడు. అలా చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే తాను వేసేటువంటి బాణాలు అనేటువంటి వాటితో ఏం చేశాడంటే ఆ ఇంద్రజిత్తు యొక్క సారథి యొక్క తలకాయ ఎగిరిపోయేట్టుగా కొట్టాడు. అంత వేగంతో చాలా అవి నిశితమైనటువంటి దాంతో కొట్టేప్పటికీ ఆ ఇంద్రజిత్తు యొక్క సారథి యొక్క తల ఎగిరి దూరంగా పడిపోయింది. అసూతాస్తే హయాస్తత్ర రథం ఊహురవిక్లవాః మండలాన్ని అభిధావంతి తదద్భుతమివాభవత్. అవేంటంటే ఆ గుర్రాలు ఎంత
ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుర్రాలు, అసలు ఆశ్చర్యమైనటువంటి ఆ ఇంద్రజిత్తు యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలు చాలా ఆశ్చర్యంగా ఉంది. అవి సారథి తల ఎగిరిపోయి సారథి పడిపోయాడు, చనిపోయాడు. అయినప్పటికీ గుర్రాలు ఏం భయపడలేటండి. ఆ గుర్రాలకి ఎంత శిక్షణ ఉంది, ఎంత అనుభవం ఉంది ఆ గుర్రాలకి. అవి ఏమి సారథి చనిపోతే గుర్రాలు అసలు వెంటనే ఏమవుతాయి, చిన్నాభిన్నం అయిపోతే చెల్లాచెదురుగా పరిగెడతాయి. అలా ఏం కాకుండా అవి అలా ప్రశాంతంగానే రథాన్ని అలా మండలాకారమైనటువంటి విధంగా రథాన్ని తిప్పుతూ అవి అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాయి ఆ గుర్రాలు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే సారథి మహాబుద్ధిమంతుడైనటువంటి వాడు, అనుభవం గలవాడు కాబట్టి వాడు ఆ గుర్రాలని జాగ్రత్తగా చేసే రథాన్ని నడుపుతున్నాడు. కానీ ఇప్పుడు సారథి చనిపోయిన తర్వాత కూడా ఆ గుర్రాలు ఏమాత్రం చెదిరిపోకుండా ఆ రథాన్ని అలాగే అక్కడ మండలాకారంలో అన్ని వైపులు, అంటే ఏంటి, ఇంద్రజిత్తు వేసేటువంటి బాణాలు కూడా అన్ని వైపులుగా వెళ్ళడానికి వీలుగా అలా రథాన్ని తిప్పుతుంటే చూసేవాడికి మరి ఆశ్చర్యంగా ఉండదు? ఎక్కడా కూడా అంత గుర్రాలు కూడా అంత అద్భుతమైనటువంటి విధంగా గుర్రాలు కూడా యుద్ధం చేస్తున్నాయి అన్నట్టుగా ఉంది. అలా ఉన్నాయన్నమాట. అది అమర్షవశమాపన్న సౌమిత్రీ దృఢ విక్రమ ప్రత్యవిద్యత్ హయాంస్తస్య శరైర్ విత్రాసయన్ రణే. లక్ష్మణుడు ఏం చేశాడంటే, లక్ష్మణుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. చేసి ఆయన ఏం చేశాడంటే ఆ గుర్రాలని భయపెడితే, ఎందుకంటే ఆ గుర్రాలని భయం కలిగిస్తే రథాన్ని అవి సరిగ్గా కాకుండా అటు ఇటుగా లాగేస్తే అప్పుడు దానిలో నుంచి యుద్ధం చేసేవాడికి చాలా కష్టం. అందుకని లక్ష్మణుడు ఏం చేశాడంటే ఆ గుర్రాలని తన యొక్క బాణాలతో కొట్టి వాటిని వరసన వాటిని కొట్టడం మొదలెట్టాడు. అమర్షమాణస్తత్కర్మ రావణస్య సుతోరణే వివ్యాధ దశభిర్బాణై సౌమిత్రిం తం అమర్షణం. వాడు ఇంద్రజిత్తు ఏం చేశాడంటే, వాడు లక్ష్మణుడి యొక్క ఈ పరాక్రమాన్ని వాడు సహించలేకపోయాడు. లక్ష్మణుడు సారథిని చంపేశాడు, ఈ గుర్రాలను కూడా కొట్టేశాడంటే కష్టం. కానీ లక్ష్మణుడు గుర్రాల మీద కూడా గురి పెడుతున్నాడు. దాంతో వాడికి చాలా తట్టుకోలేక కోపం వచ్చేవాడు ఒక 10 బాణాలు లక్ష్మణుడి మీద ప్రత్యేకంగా వేసాడు వాడు. తే తస్య వజ్ర ప్రతిమా సర్వవిషోపమాహ విలయం జగ్మురాగత్య కవచం కాంచన ప్రభం. ఆ బాణాలు వాడు వేసినటువంటివి భయంకరమైనటువంటి సర్పాల్లా ఉన్నాయి. అవి వజ్రాల్లా మీద పడుతున్నాయి. అంటే అసలు అవి తగిలితే ప్రాణం ఉండదు, అలాంటి బాణాలు వేసాడు వాడు. అవి అయినప్పటికీ కూడా ఆ లక్ష్మణుడు వేసుకున్నటువంటి కవచాన్ని తగిలి ఆ బాణాలు కింద పడిపోయాట. అంటే లక్ష్మణుడు వేసుకున్నటువంటి అంతకుముందు లక్ష్మణుడి కవచం కూడా విరిగిపోయింది. కానీ ఇంద్రజిత్తు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల కవచం వేసేసుకున్నాడు లక్ష్మణుడు. ఈసారి వీడు వేసినటువంటి అంత భయంకరమైనటువంటి బాణాలు తగిలినా కూడా లక్ష్మణుడికి గాయమే అవ్వకుండా ఆ కవచాన్ని తగిలి బాణాలు కింద పడిపోయి అభేద్య కవచం మత్వా లక్ష్మణం రావణాత్మజ. వాడు చూశాడు, చాలా భయంకరమైనటువంటి 10 బాణాలు వేస్తే అవి సరిగ్గా సూటిగా ఉరస్సు మీద వేసాడు వాడు, గుండెలోకి దిగిపోయేట్టుగాను. అది వేస్తే వాడికి ఏం అవ్వకుండా ఆ బాణాలు కాస్త అట్ట కింద పడిపోయా చూశాడు వాడు. అమ్మో, వీడి కవచం ఏమీ భేదించడానికి వీలు లేకుండా ఉంది ఈసారి అని చెప్పి వాడు ఏం చేశాడంటే, లలాటే లక్ష్మణం బాణై సుపుంఖై త్రిభిర్ ఇంద్రజిత్ అవిద్యత్ పరమక్రుద్ధ శీఘ్రమస్త్రం ప్రదర్శయన్. ఇంకప్పుడు వాడు లక్ష్మణుణ్ణి
3 మంచి బాణాలు తీసుకుని ఈసారి ఇక్కడెక్కడ కొడితే కవచాన్ని దగ్గర పడిపోతాయి. ఎందుకని వాడు సరిగ్గా మొహం మీద తగిలేట్టు కొట్టేటవాడు. లలాటం అంటే ఫాల భాగం మీద కొట్టేటవాడు. 3 తీసుకొని చేస్తే తై పృషత్కైర్లలాటస్థై సుశుభే రఘునందన రణాగ్రే సమరశ్లాఘి విశృంగ ఇవ పర్వత. అప్పుడు లక్ష్మణుడు మీకు ఈ విధంగా వేసినటువంటి వాడు ఏం చేశాడంటే ఆ ఫాల భాగం మీద కొట్టాడు వాడు ఆ బాణాలని చేసి చాలా వాడు గాయపరిచాడు. గాయం మన ఫాల భాగం మీద కొడితే గాయం అక్కడ కవచం ఎలా దొరుకుంటారు, అక్కడ శిరస్త్రాణం ఉంటుంది కానీ ఈ మధ్యన కవచం ఉండదు, అది కష్టం. ఆ విధంగా ఆ బాణాలు 3 బాణాలు వచ్చి ఫాల భాగం మీద తగిలి గుచ్చుకున్నట్టుగా అయిందనమాట. అప్పుడు 3 శిఖరాలతో ఉన్నటువంటి పర్వతంలా కనిపించాడు లక్ష్మణుడు. అంటే భయపడలేదు ఆయన. స తథాపి అర్ధితో బాణై రాక్షసేన తదా మృధే తమాసు ప్రతివిధ్యాధ లక్ష్మణ పంచభిశ్చరై వికృష్య ఇంద్రజితో యుద్ధే వదనే శుభకుండలే. అప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడంటే ఈ విధంగా వాడు తన్ని 3 బాణాలు వేసి చాలా గట్టిగా గాయపరిచినప్పటికీ ఫాల భాగంలో పైగాను ఈ లక్ష్మణుడు ఏం చేశాడంటే ఒక 5 బాణాలు తీసి ధనుస్సును బాగా లాగి ఇంద్రజిత్ యొక్క ముఖమండలంపైకి కొట్టాడు. ఈయన కూడా వాడు మంచి కుండలాలు అవన్నీ పెట్టుకున్నాడు. అలాంటి ఆ ఆ వదనం ముఖం మీ కొట్టాడనమాట. తత శోణిత దిగ్ధాంగౌ లక్ష్మణ ఇంద్రజితౌభౌ లక్ష్మణేంద్రజితౌ వీరౌ మహాబలశరాసనౌ అన్యోన్యం జఘ్నుతుర్వీరౌ విశిఖైర్భీమ విక్రమౌ. ఈ రకంగా అటుపక్క ఇంద్రజిత్తు ఇటుపక్క లక్ష్మణుడు ఇద్దరు కూడా మహావీరులు, మహాబలవంతులు. తర్వాత బాణం వేయడంలో ఇద్దరు కూడా చాలా ఆ బాణాలు వేయడం అనేటువంటి విద్యలో చాలా ఆరితేరిన వాళ్ళిద్దరు కూడా. ఆ విధంగా ఇద్దరు కూడా ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు, కానీ ఎవడు వెనకడం చేయట్లేదు. అంత భయంకరమైన పరాక్రమంతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. తత శోణిత దిగ్ధాంగౌ లక్ష్మణ ఇంద్రజితౌ భౌ రణేతౌ రే చతుర్వీరౌ పుష్పితావివ కింసుకౌ. ఈ విధంగా ఒకళ్ళనొకడు గాయపరుస్తూ ఉంటే ఆ గాయాలోంచి కారుతున్నటువంటి రక్తం కారుతోని ఇద్దరు కూడా అయినప్పటికీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారంటే 2 కింసుక వృక్షాల్లా ఉన్నారట. ఎర్రటి పువ్వులతో పూసేటువంటి కింసుక వృక్షాల్లాగా వాళ్ళు కనపడుతున్నారు. తౌ పరస్పరం అభ్యేత్య సర్వగాత్రేషు ధన్వినౌ ఘోరైర్వివ్యతుర్బాణై కృతభావాభౌ జయే. ఇద్దరు కూడా ఎలా అయినా సరే అవతల వాడిని జయించాలి అనేటువంటి చాలా పట్టుదలతో వాళ్ళు ఆ బాణాలు వదులుతూ వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళ యొక్క శరీర భాగాలను ఇంకోళ్ళు పరస్పరం ఆ బాణాలతో కొట్టి గాయాలు చేసేసుకుంటున్నారు. తతస్సమరకోపేన సంయుతో రావణాత్మజ విభీషణం త్రిభిర్బాణైర్వివ్యాధవదనే శుభే. ఆ తర్వాత ఇంతట్లోకే ఈ ఇంద్రజిత్తు పక్కనే వాడు బాబాయ్ ఉన్నాడు. వాడి మీద కూడా చాలా కోపంగా ఉంది విభీషణుడి మీద. ఎందుకంటే వాడు లక్ష్మణుడికి బాసుడుగా నిలిచి ఉన్నాడు వాడు. అందుకని వాడు ఒక్కసారి ఒక 3 బాణాలను తీసి విభీషణుడి మొహం మీద కూడా వేశాడు వాడు. అయోముఖై త్రిభిర్
విద్ధ్వా రాక్షసేంద్రం విభీషణం ఏకైకేనాభివ్యాధతాన్ సర్వాన్ హరియూధపాన్. అవి ఎలా ఉన్నాయంటే ఆ బాణాలు వాడు వేసినటువంటివి చివర ఇనప ములుకులతో ఉన్నాయి, చాలా తీక్ష్ణమైనటువంటి విధంగా ఉన్నాయి. అవి విభీషణుడికి దెబ్బ కొట్టి విభీషణుడిని గాయపరిచి అక్కడ ఆగకుండా ఈ లోపల వీడేం చేశాడంటే వరసం దాంతో ఆగకుండా పక్కన ఉన్నటువంటి వానర సేనాధిపతుల మీద కూడా అలా వేసాడు బాణాలు, వాళ్ళందరి మీద కూడా. తస్మై దృఢతరం క్రుద్ధో జఘాన గతయా హయాన్ విభీషణో మహాతేజ రావణే సదురాత్మనః. వాడు దురాత్ముడైనటువంటి ఆ రావణి అంటే ఇంద్రజిత్ అన్నమాట, రావణుడి కొడుకు. వాడు ఈ విధంగా చేసేప్పటికీ విభీషణుడు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాడు ఏం చేశాడంటే ఆ గద ఉంది వాడి చేతిలో, విభీషణుడి చేతిలో. ఆ గదతో విభీషణుడు ఇంద్రజిత్ ఎక్కినటువంటి రథం యొక్క గుర్రాలు ఉన్నాయి కదా, మంచి గుర్రాలు, ఆ 4 గుర్రాలని ఒక్క దెబ్బతో చంపేశాడు. గదా ప్రహారం చేశాడు గుర్రాల మీద. ఎంత గట్టిగా చేశాడంటే 4 గుర్రాలు చచ్చిపోయాయి వెంటనే. సహసాశ్వాద్ అవప్లుత్య రథాన్ నిహత సారథే అథ శక్తిం మహాతేజ పితృవ్యాయమమోచ. ఇప్పుడు ఏమైందంటే లక్ష్మణుడేమో వాడి సారథిని చంపేశాడు. అంత వేగంగా యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు, మధ్యలో వాడి సారథిని చంపేశాడు, ఇంద్రజిత్ యొక్క సారథి చచ్చిపోయినా సరే ఆ గుర్రాలు ఏమీ చెదిరిపోకుండా, సారథి చనిపోయినప్పటికీ ఆ గుర్రాలు సారథి ఉన్నప్పుడు ఎలా అయితే నడుస్తాయో అలాగే నడుస్తూ ఉన్నాయి. అది చాలా ఆశ్చర్యకరంగా. అందుకని ఇంద్రజిత్తు ఏమీ తక్కువ లేకుండా వెనక్కి అడుగు వేయకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ చేస్తూ లక్ష్మణుడు ఇంద్రజిత్తు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకుంటూనే ఉన్నారు. ఆ మధ్యలో వాడు ఏం చేశాడంటే 3 భయంకరమైనటువంటి బాణాలతో ఉన్నటువంటి తన చిన్నాన్న అయినటువంటి విభీషణుడి యొక్క మొహాన్ని కొట్టి గాయపరిచాడు. దాంతోపాటుగా మళ్ళీ బాణాలు వేసి వానర సేనాధిపతులందరినీ గాయపరుస్తున్నాడు. దాంతో విభీషణుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే తన గదా ప్రహారంతో వాడి గుర్రాలు 4 కూడా చంపేశాడు. ఒక్క ప్రహారంతో గుర్రాలు 4 చచ్చిపోయాయి అన్నమాట. అలా అయిపోయింది. చేస్తే వాడు ఏం చేశాడంటే వాడు గుర్రాలను చంపేశాడు. వాడు చిన్నాన్న చూశాడు. వాడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాడు ఏం చేశాడంటే శక్తి అనేటువంటి ఒక ఆయుధం ఉంది, మహా తేజస్వంతమైనటువంటి ఆయుధం. ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు ఎవరి మీద? విభీషణుడి మీద. అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆయుధం శక్తి అనేటువంటిది. అది వాడు ఆ శక్తి అనేటువంటి ఆయుధం ప్రయోగించినప్పుడు వాడి యొక్క మంత్రశక్తిని కూడా దాన్ని జోడిస్తాడు. అందుకని తీవ్రమైనటువంటి వేగంతోనూ తీవ్రమైనటువంటి తేజస్తోనూ వచ్చి పడుతుంది మీద. ఆ శక్తి అనేటువంటి ఆయుధం పడితే మాత్రం తప్పించుకోవడం చాలా కష్టం. అలాంటి ఆయుధాన్ని ప్రయోగించాడు విభీషణుడి మీద. తాం ఆపతంతీం సంప్రేక్ష్య సుమిత్రానందవర్ధన. లక్ష్మణుడు చూశాడు, వీడి శక్తి ప్రయోగం చేశాడు విభీషణుడిని చంపేసడం కోసం అని లక్ష్మణుడు వెంటనే చూశాడు. చూసి చిచ్ఛేద నిశితైర్బాణై దశధాపాతయద్భుగి. వెంటనే చాలా తీక్ష్ణమైనటువంటి బాణాలను వేసేసి వాడు వదిలినటువంటి శక్తి ఆయుధాన్ని 10 ముక్కల కింద తీసి పారేశాడు లక్ష్మణుడు. అంటే ఎంత వేగం ఉండాలి! వాడు వేసినటువంటి దాన్ని చూడడం ఏమిటి చూశాడు, పైగా అంత వేగవంతమైనటువంటి విధంగా వాడు ఆ శక్తి ఆయుధాన్ని 10 ముక్కలయ్యేట్టు కొట్టిపరిచాడంటే లక్ష్మణుడు ఎంత వేగవంతమైనటువంటి విధంగా ధనుస్సు వేస్తాడు చూడండి.
తస్మై దృఢధనుర్క్రుద్ధో హతాశ్వాయ విభీషణ వజ్రస్పర్శ సమాన్ పంచ ససర్జ ఉరసి మార్గణాన్. అప్పుడు వెంటనే ఇంద్రజిత్ కోపం వచ్చింది. కోపం వచ్చి వాడు ఏం చేశాడంటే, వాడు వేసినటువంటి శక్తిని అనేటువంటి ఆయుధాన్ని వీడు ఇప్పుడు ముక్కలు చేసేసాడు, విభీషణుడికి ఏం తగలకుండాను. దాంతో వాడు కోపం వచ్చింది. వాడు నాకు గుర్రాలను చంపాడు మా బాబాయి, వాడిని చంపుదామని నేను శక్తి వేస్తే వీడు ఆ శక్తిని అనేటువంటి ఆయుధాన్ని వీడు పడేసేసాడు. దాంతో వాడు ఏం చేశాడంటే, వాడి ధనుస్సు చేతిలో ఉన్నటువంటి ధనుస్సు చాలా దృఢమైనటువంటిది, విభీషణుడు వాడు ఇంద్రజిత్ దగ్గర ఉన్నటువంటిది. వాడు దాంతో విభీషణుడిని ఎలా అయినా సరే చంపాలని చెప్పి ఒక 5 భయంకరమైనటువంటి బాణాలని విభీషణుడి యొక్క ఉరస్సు మీద కొట్టాడు వాడు చాలా వేగంగా. తే తస్య కాయం భిత్వా రుక్మపుంఖా నిమిత్తగాః బభూవుర్లోహితాదిగ్ధా రక్తా ఇవ మహోరగాః. అవి ఏమయ్యాయంటే అవి చాలా భయంకరమైనటువంటి బాణాలు అవి ఇంద్రజిత్ యొక్క శరీరంలోకి లోపలికి దూరిపోయి అప్పుడు వాడి రక్తంలో అవి స్నానం చేస్తున్నాయట. విభీషణుడి యొక్క రక్తంలో అన్నట్టుగా ఉందిట. అలా వాడి లోపల అవి దూరిపోయి ఎర్రగా ఉన్నటువంటి సర్పాల్లా ఉన్నాయట, కనబడుతున్నాయట ఆ బాణాలు, ఆ 5 కూడా. స పితృవ్యస్య సంక్రుద్ధ ఇంద్రజిత్ శరమాదదే ఉత్తమం రక్షసాం మధ్యే యమదత్తం మహాబలః. అప్పుడు వాడు ఇంద్రజిత్ ఏం చేశాడంటే, మనస్సులో వాడి యొక్క పితృవ్య అంటే వాడి యొక్క చిన్నాన్న మీద వాడు చాలా కోపం వచ్చింది వాడికి. అప్పుడు వాడు ఏం చేశాడంటే, యముడు వాడికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి బాణాన్ని ఇచ్చట. వాడు ఆ బాణాన్ని చేతిలో తీసుకున్నాడు. తం సమీక్ష్య మహాతేజ మహేషుం తేన సంహితం లక్ష్మణోప్యాదదే బాణం అన్యద్భీమపరాక్రమ. వాడప్పుడు ఇంద్రజిత్తు ఏం చేశాడంటే, భయంకరమైనటువంటి ఆ బాణం వాడి చేతిలో తీసుకుని, ఇంకా ఈ బాణం కనుక విభీషణుడిని కొడితే విభీషణుడికి వాడు చనిపోవడం ఖాయం. అందువల్ల ఏమవుతుందంటే, అది చూశాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తు వేయబోతున్నటువంటి బాణాన్ని గుర్తించాడు. గుర్తించి అప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడంటే, దానికి సరిపోయినటువంటి బాణాన్ని లక్ష్మణుడి చేతిలో తీసుకున్నాడు. తం సమీక్ష్య మహాతేజ మహేషుం తేన సంహితం వాడు ఇంద్రజిత్ చేత సంధింపబడినటువంటి ఆ భయంకరమైనటువంటి బాణాన్ని సమీక్ష చూశాడు. చూసి లక్ష్మణుడు కూడా అన్యద్బాణం భీమపరాక్రమ అన్యద్బాణం ఆదధే, చేతిలోకి ఇంకో దాంతో సమానమైనటువంటి బాణాన్ని చేతిలో తీసుకున్నాడు లక్ష్మణుడు కూడా. కుబేరేణ స్వయం స్వప్నే యద్దత్తం అమితాత్మన దుర్జయం దుర్విషహ్యం చ సేంద్రైరపి సురాసురై. ఆ బాణం ఉందే అది కుబేరుడు లక్ష్మణుడికి స్వప్నంలో కనబడి ఆ స్వప్న దర్శనంలోనే లక్ష్మణుడికి ఇచ్చేట ఆ బాణాన్ని కుబేరుడు. ఆ బాణం ఎటువంటిదంటే, ఇంద్రుడు కానీ అసురులు కానీ ఎవరైనా సరే వాళ్ళెవరో కూడా దాన్ని జయించలేరన్నమాట, అలాంటి బాణం అది. అందుకని లక్ష్మణుడు ఆ బాణం తీసుకున్నాడు. ఆ బాణం తీసుకుని ఆ బాణాన్ని సంధించి అప్పుడు ఏం చేశాడంటే, తయోస్తు ధనుషి శ్రేష్ఠే బాహుభి పరమో భరకోపమై వికృష్యమాణే బలవత్ క్రౌంచావివ
చకూజతు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ బలిష్టమైనటువంటి బలం భుజములు కలిగినటువంటి వాళ్ళు ఆ ధనుస్సుని బాగా దాన్ని ఎక్కుపెట్టి ఆ బాణాలని వాళ్ళిద్దరూ కూడా ఆ లాగుతూ ఉంటే ఎలా ఉందంటే క్రౌంచ పక్షులు అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది అన్నమాట. అది ఆ ధనుస్సు మీద వాళ్ళు ఎక్కుపెట్టినటువంటి ఆ బాణాలు, వాడు ఎక్కుపెట్టినటువంటిది వీడు ఎక్కుపెట్టినటువంటి ఇద్దరు కూడా ఉన్నాయి. ఆ ఇద్దరు రెండు, వాడేమో యముడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకంగా ఇచ్చినటువంటి బాణాన్ని వాడు ఎక్కుపెట్టాడు ధనుస్సు మీద. కుబేరుడు ఇచ్చినటువంటి బాణాన్ని లక్ష్మణుడు ఎక్కుపెట్టాడు. ఇంకా ఇద్దరు కూడా, వాడేమో విభీషణుడు మీకు వాడు వదలబోతున్నాడు, ఆ బాణాన్ని వదిలితే విభీషణుడికి ప్రమాదం. లక్ష్మణుడు ఈ బాణాన్ని ఎక్కుపెట్టాడు. వాళ్ళిద్దరు కూడా అలాగా ఇద్దరు బాగా లాగుతూ ఉన్నారన్నమాట. ఆ లాగుతున్నటువంటి దాంట్లో వచ్చేటువంటి శబ్దం రెండు క్రౌంచ పక్షులు అరుస్తున్నట్టుగా శబ్దం కలిగిస్తుంది అన్నమాట. తాభ్యాంత్ ధనుషి శ్రేష్ఠే సంహితౌ సాయకోపమౌ వికృష్యమాణౌ వీరాభ్యాం భృశం జజ్వలతు శ్రియా. వాళ్ళిద్దరూ కూడా ఆ రెండు పరమ ఉత్తమమైనటువంటి బాణాలని వాళ్ళ ధనుస్సు మీద పెట్టి వాళ్ళు ఎక్కుపెట్టి లాగుతుంటే ఆ రెండు ఆ లక్ష్మణుడి చేతిలో ఉన్నటువంటిది, ఇంద్రజిత్ చేతిలో ఉన్నటువంటివి రెండు కూడా చాలా ప్రకాశమానంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకటేమో యముడు ఇచ్చినటువంటిది, ఇంకోటేమో వీడికి కుబేరుడు ఇచ్చినటువంటిది, ఈ రెండు కూడా. అందుకని ఈ రెండు చాలా శ్రేష్టమైనటువంటి కాబట్టి రెండు కూడా అలాగా దేదీప్యమానంగా ఉన్నటువంటి బాణాలన్నమాట. తౌ భాసయంతౌ ఆకాశం ధనుర్భ్యాం విశిఖౌచ్యుతౌ ముఖేన ముఖమాహత్య సన్నిపేతరోజసా. వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు ఒకేసారి వదలడం అయింది ఆ బాణాలని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వదలడం కాదు, ఒకేసారి ఇద్దరు వదిలారు ఆ బాణాలని. ఆ బాణాలు రెండు ఆకాశంలోకి వెళ్ళి వాటి యొక్క ప్రకాశంతో, అప్పటిదాకా చీకటిగా ఉంది కదా, వాటి యొక్క ప్రకాశంతో ఆకాశంలో పెద్ద వెలుగుల్లా వెలగడం మొదలెట్టే బాణాలు రెండు. అలా ఉండి ఒకదాన్ని ఒకటి ఎదురుగా వచ్చి కొట్టుకున్నాయి బాణాలు రెండు కూడా. ఆ రెండు సన్నిపాతస్తయోశ్చాసీత్ శరయోర్ఘోరరూపయో సధూమ విస్ఫులింగశ్చ తద్యో అగ్నిర్దారుణోభవత్. ఆ రెండు దివ్యమైనటువంటి బాణాలు, ప్రత్యేకంగా యముడిచ్చినటువంటి బాణం ఒకటి, కుబేరుడు ఇచ్చినటువంటి బాణం, అటు నుంచి అది ఇటు నుంచి అది, ఇద్దరు ఒకేసారి విడవడంతో ఆ రెండు వెళ్ళి ఆకాశంలో ఒకదానికొకటి ఎదురుగుండా వచ్చి ఒకదానికొకటి తగిలేప్పటికీ దానిలోంచి భయంకరమైనటువంటి ఒక అగ్నిపర్వతం బద్దలైతే బయటికి ఆ అగ్ని కణాలు బయటికి ఎలా అయితే వస్తాయో అలాగ అంత వేగంగా పెద్ద అగ్ని ప్రజ్వలితమైనట్టుగాను ఆకాశంలోకి అలా వచ్చిందనమాట. విస్ఫులింగమైనటువంటి, విస్ఫులింగాలంటే బాగా తీక్ష్ణంగా ఉన్నటువంటి అగ్ని కణాలు అన్నమాట. ఆ అగ్ని కణాలు అనేటువంటివి బయటికి వచ్చి దాంతోపాటు ఏమైందంటే ఆ రెండు అగ్నిపర్వతాల్లోంచి వచ్చేటువంటి దాంతోపాటు వచ్చేటువంటి పెద్ద ధూమం, అంటే ఒక పొగ, ఆ అగ్నితో పాటు ఒక పొగ కూడా బయటికి వచ్చిందనమాట. అలా వచ్చినటువంటివి ఉన్నాయి. ఆ రెండు వచ్చి తౌ మహాగ్రహ సంకాశౌ అన్యోన్యం సన్నిపత్య చ సంగ్రామే శతధాయాతౌ మేదిన్యాం చైవ పేతతౌ. ఆ రెండు బాణాలు అలా కొట్టుకోవడం అనేటువంటిది ఆ మధ్యలో అగ్ని పర్వతం బద్దలైనట్టుగా ఆ అగ్ని జ్వాలలను కక్కుతూ శిఖాలుగా చేస్తూ ఆ బాణాలు రెండు కూడా ఒకదాన్ని ఒకటి ముక్కలు చేసేసి కింద పడ్డాయట. లేకపోతే అది వీడికి తగిలినా ఇది వాడికి తగిలినా ప్రాణాంతకమైనటువంటివి మామూలు బాణాలు, మిగతా ఎన్నంటివి కావవి, తిరుగులేనటువంటి బాణాలు. ఆ యముడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి బాణం వాడు వేశాడు ఇంద్రజిత్తు, కుబేరుడి దగ్గర నుంచి వచ్చినటువంటి బాణం లక్ష్మణుడు వేశాడు.
ఈ రెండు కూడా చాలా తీవ్రమైనటువంటి బాణాలు అవి ఆ రెండును. ఆ రెండు అలా కొట్టుకుని అక్కడే ఆకాశంలోనే బదులైపోయి ముక్కలైపోయి కింద పడిపోయాట. అలాగా ఈ ఇంద్రజిత్తుడి లక్ష్మణుడి యొక్క యుద్ధం అనేటువంటిది ఇవాళ కూడా అంత తీవ్రంగా అలా కొనసాగుతూనే ఉంది. వాడు ఇంద్రజిత్తు పట్టాన్ని తొందరగా చచ్చిపోడు కదా, వాడు వధింపడమంటాం అంత తేలిక కాదు. అందుకని ఇంద్రజిత్తు ఎప్పుడు వధింపబడతాడా అని మనం ఎదురు చూస్తున్నాం. కానీ వాడు ఇంకా వధింపబడలేదు. లక్ష్మణుడు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు చేసినటువంటి ప్రయత్నానికి కూడా లక్ష్మణుడు మళ్ళీ ఎదురు వేస్తున్నాడు. కానీ అంత పరాక్రమం కలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు. అందుకని వాడు ఈ యుద్ధం అనేటువంటిది, అందుకే నిన్న చెప్పుకున్నాం కదా మనం, ఈ రావరావణ యుద్ధంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట లక్ష్మణుడికి ఇంద్రజిత్తు జరిగినటువంటి యుద్ధం. అందుకనే అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళ దేవతలు, వాళ్ళ ఋషులు, గంధర్వులు, యక్షులు అందరూ కూడా పైన ఆపతలో చూస్తున్నారు. ఏమవుతుంది ఈ లక్ష్మణుడు వాడు సమానంగా ఉన్నారు, ఏమవుతుంది అనేటువంటి ఆతృత చూస్తున్నారు. మనందరం కూడా ఆతృత చూస్తున్నాం. చూద్దాం రేపు ఎలాగైనా ఇంద్రజిత్తు వధింపబడతాడేమో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.